వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న టెస్ట్ మూవీ రివ్యూ చేద్దాం. మూవీకి టెస్ట్ పేరు ఎందుకు పెట్టారంటే మూవీ అంతా ఒక టెస్ట్ గురించి 5 days టెస్ట్ మ్యాచ్ గురించి ఉంటుంది. మూవీలో వచ్చేసి సిద్ధార్థ్ ఒక టెస్ట్ ప్లేయర్ యాక్టింగ్ ఉంటుంది. తను వచ్చేసి అర్జున్ అని చెప్పి తన పేరు, ఫేమస్ క్రికెటర్గా ఉంటాడు. తనకు వచ్చేసి ప్రీవియస్ కొన్ని ఫెయిల్యూర్స్ అవుతుంటాయి. అందుకొరకు తనకి ఇది లాస్ట్ టెస్ట్ అని చెప్పి మీడియాలో వస్తుంది. అయితే తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, తన కొడుకు ఉంటాడు. తన కొడుకు అంటాడు లాస్ట్ టెస్ట్ అని చెప్పి మ్యాచ్కి కంపల్సరీ వస్తా అని చెప్పి అంటాడు. అయితే ఇక్కడ మాధవన్ స్టోరీ ఏంటంటే మాధవన్ అండ్ తార వచ్చి ఇది సపరేట్ ఫ్యామిలీ. మాధవన్ వచ్చేసి ఒక రీసెర్చ్ చేస్తుంటాడు, ఫ్యూయల్ సెల్ఫ్ ఫ్యూయల్ టెక్నాలజీ అని చెప్పి ఫ్యూయల్ ఖర్చు కాకుండా ఒక ఫార్ములా కనిపెడతాడు. అయితే ఫార్ములా కొరకు ఫార్ములా తీసుకెళ్ళడానికి ఖర్చు చాలా అవుతుంది. అయితే వాళ్ళైతే సపోర్ట్ చేయరు. ఖర్చు 50 లక్షలు, 1 crore, 5 crores అని అంటారు. అయితే ఇంకా మాధవన్కి వచ్చేసి ఎలాగైనా మనీ సంపాదించాలని చెప్పి ఇంకా తను మనీ కోసం ఏ దారి ఎత్తుకున్నాడు, ఏంది ఫిక్సింగ్ లాంటివి ఉంటుంది టెస్ట్లో. మాధవన్ ఫిక్సింగ్ ఎలా చేశాడు, ఏంటి సిద్ధార్థ్ని ఎలా బెదిరించాడు, ఫిక్సింగ్కి వాళ్ళ కొడుకుని ఎలా యూజ్ చేసుకున్నాడు, అంతా మీరు మూవీలో చూడండి. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు, 3.5 out of 5 ఇవ్వచ్చు. సిద్ధార్థ్ యాక్టింగ్ బాగానే ఉంది క్రికెటర్గా. క్లైమాక్స్ పోర్షన్ బాగుంటుంది. క్లైమాక్స్ ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్. క్లైమాక్స్లో ఇంతకేమైంది, లాస్ట్ ఫైనల్ డే ఈ 5 days లాగా 5 days ఉంటుంది, డైలీ ఫిక్సింగ్ టైపు. లాస్ట్ డే సిద్ధార్థ్ ఏం చేశాడు ఏంటి అది మూవీలో బాగుంటుంది క్లైమాక్స్. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.